హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చరిత్రలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు వాటిపై వచ్చే బిట్స్ గురించి చూద్దాం. ఓకే రైట్. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1526, బి 1556, సి 1761, డి 1610. దీనికి ఆన్సర్ వచ్చేసి 1526 ఏ. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబరు, ఇబ్రహీం లోడి. ఈ యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడి ఓడిపోతాడు. అందుకే లోడి వంశస్థుల్లో చివరివాడు ఎవరు అంటే ఇబ్రహీం లోడి అవుతాడు. అదేవిధంగా బాబర్ గెలుస్తాడు కాబట్టి ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమయ్యి మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. అందుకే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బాబర్ అంటారు. నెక్స్ట్ వన్, రెండవ పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రెండవ పానిపట్టు యుద్ధం అనేది అక్బరు, హేమూల మధ్య జరిగింది. ఈ అక్బర్ ఎవరంటే ఎవరు కాదు, బాబర్ యొక్క మనవుడు. అంటే బాబర్ కొడుకు ఎవరు? హుమయూన్. హుమయూన్ కొడుకు వచ్చేసి అక్బర్. అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరంటే బైరం ఖాన్. ఈ రెండవ పానిపట్టు యుద్ధానికి సారథ్యం వహించిందే బైరం ఖాన్. సో ఎవరి మధ్య జరిగిందంటే ఏ ఆప్షన్, అక్బరు మరియు హేము. ఈ యుద్ధంలో అక్బర్ గెలిచాడు. అంటే మొఘల్ సామ్రాజ్యం ఇంకా కొద్దిగా బలపడిందన్నమాట. నెక్స్ట్ వన్, మూడవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1761, బి 1857, సి 1665, డి 1707. ఆన్సర్ వచ్చేసి ఏ 1761. ఈ యుద్ధము అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మరాఠాలు ఘోరంగా ఓడిపోయారు. అందుకే మళ్ళీ బ్రిటిష్ పాలనకు బలపడేలా యుద్ధ ఫలితం అనేది వచ్చింది. అంటే ఆల్రెడీ ప్లాసీ యుద్ధం అనేది ఒకటి జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. 1757లో. అది ఎక్కడ జరిగిందంటే బెంగాల్ ఏరియాలో జరిగింది. దీని తర్వాత ఇప్పుడు సరిగ్గా 4 ఏళ్ల తర్వాత ఈ యుద్ధం అనేది కూడా దాంట్లో కూడా అహ్మద్ షా అబ్దాలీ గెలవడం వల్ల బ్రిటిష్ పాలన అనేది కొద్దిగానే స్ట్రాంగ్ అవ్వడానికి కారణాలైనాయి. రైట్. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1757, బి 1761, సి 1764, డి 1775. దీనికి ఆన్సర్ వచ్చేసి 1757 ఏ. ఈ ప్లాసీ యుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యుద్ధ ఫలితమే బ్రిటిష్ యొక్క పాలనకు పునాదిలాగా తయారైపోయిందనమాట. ప్లాసీ యుద్ధం అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, దాని యొక్క హెడ్ రాబర్ట్ క్లైవ్ను మరియు బెంగాల్ నవాబ్ అనే సిరాజుద్దౌలా మధ్య జరిగింది. అప్పుడు రాబర్ట్ క్లైవ్ గెలిచాడనమాట. ఆ రాబర్ట్ క్లైవ్ గెలవడం వల్ల ఇంకా బ్రిటిష్ పాలన అనేది స్టార్ట్ అయింది. రైట్. నెక్స్ట్, బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి కూడా ఆప్షన్ ఏ ఆన్సర్ కరెక్ట్. 1764. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకిను సిరాజుద్దౌలా మరియు షుజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలం II, ఈ ముగ్గురు ఒక గ్రూపు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక గ్రూపు రాబర్ట్ క్లైవ్కి. వీళ్ళిద్దరి మధ్య బక్సార్ యుద్ధం జరిగింది 1764లో. ఈ యుద్ధంలో కూడా రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. కాబట్టి బ్రిటిష్ పాలన విస్తరణ అనేది ఇంకా కొద్దిగా ఆధిపత్యం ఎక్కువైంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 బిట్లు ప్రతి ఎగ్జామ్లోన ఆర్ఆర్బీ కానీ డిఎస్సి కానీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే కొద్దిగా క్లియర్గా చెప్తాను చూడండి. మొదటి పానిపట్టు యుద్ధం వచ్చేసి 1526, రెండవ పానిపట్టు యుద్ధం వచ్చేసి 1556. అలాగే మూడవ పానిపట్టు యుద్ధం అంటే 1561, 1600 అని గుర్తుపెట్టుకోకండి. అది కరెక్ట్గా 205 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే రెండవ పానిపట్టు యుద్ధము మూడవ పానిపట్టు యుద్ధం మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 205 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు ఒక్కోసారి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి అడుగుతారు. సో బ్రిటిష్తో జరిగిన యుద్ధాలు అంటే ప్లాసీ, మూడవ పానిపట్టు యుద్ధం, బక్సార్ యుద్ధం. సో ఇక్కడ అన్నీ ఇచ్చాను చూడండి, గుర్తుపెట్టుకోండి క్లియర్గా నీట్గా. మొదటి పానిపట్టు యుద్ధము రెండవ పానిపట్టు యుద్ధానికి కరెక్ట్గా 30 ఇయర్స్ గ్యాప్. అదే సెకండ్కి థర్డ్కి రెండవ పానిపట్టు యుద్ధము మూడవ పానిపట్టు యుద్ధానికి గ్యాప్ ఎంత అంటే 205 సంవత్సరాలు గ్యాప్ ఉంది. రైట్ అండి. నెక్స్ట్ వన్, కర్ణాటక యుద్ధాలు మొత్తం ఎన్ని చోటు చేసుకున్నాయి? ఆన్సర్ వచ్చేసి బి 3. మొదటిది 1746, 1748. ఇది 2 సంవత్సరాలు జరిగింది. రెండవది 1749, 1754. ఇది 5 ఇయర్స్ జరిగింది. మూడవది 1756, 1763. ఇది 7 ఇయర్స్ జరిగింది. వీళ్ళేదో చూడండి, మొదటిది వచ్చేసి 2 ఇయర్స్, రెండవది వచ్చేసి 5 ఇయర్స్, మూడోది వచ్చేసి 7 ఇయర్స్. అంటే మొదటి రెండు యుద్ధాలు జరిగినంత కాలం మూడోది ఒక్కటే జరిగింది, 2 + 5 7.
వీళ్ళు మనకు రీజనింగ్ నేర్పించేదానికోసమే యుద్ధాలు చేసినట్టున్నారు చూస్తుంటే. ఓకే, రైట్. అలాగే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్ణాటక యుద్ధాలు అనేది ఇంగ్లీష్కిను ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినాయి. అంటే మన కర్ణాటక యుద్ధం అనే పేరు ఉందని చెప్పేసి మన వాళ్ళు మొఘల్సో లేకపోతే ఢిల్లీ వాళ్ళు వీళ్ళు ఎవరన్నా అనేదాంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇవి వచ్చేసి వీళ్ళు ఆధిపత్యం సాధించడం కోసం వాళ్ళు కొట్టుకున్నారు ఇక్కడ కర్ణాటక పైన పట్టు సాధించడానికి. రైట్, నెక్స్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమై ఎప్పుడు ముగిసింది? ఆన్సర్ వచ్చేసి ఏ 1914 నుంచి 1918. ఈ యుద్ధకు అత్యవసర కారణం ఏంటంటే ఆస్ట్రియా రాజు హత్య కాబడ్డం. ఇది ఫైనల్గా 1918లో ముగిసింది. జర్మనీ శరణు కోరడంతో ముగిసిపోయింది. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమై ఎప్పుడు ముగిసింది? ఆన్సర్ వచ్చేసి ఏ 1939 నుంచి 1945. నెక్స్ట్ 1775 నుండి 1782 మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆన్సర్ వచ్చేసి అమెరికా స్వాతంత్ర యుద్ధం. అమెరికా వాళ్ళు బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందినారు. నెక్స్ట్ క్రిమియన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఏ 1853, 1856లో జరిగింది. చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.